హలో అండి. ఇందిరమ్మ ఇండ్లకి గవర్నమెంట్ 3 రకాలుగా డబ్బులు ఇస్తుంది. అది ఎలానో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. మా దగ్గర ఒక బెనిఫిషరీకి జరిగినదే నేను చెప్తున్నాను. ఫస్ట్ బేస్మెంట్ పేమెంటు మనం ముగ్గు పోసినప్పుడు ఒక అకౌంట్ సేవ్ చేస్తాం కదండి. దాంట్లోనే ఫస్ట్ బేస్మెంట్ పేమెంట్ అనేది మనం సేవ్ చేసిన అకౌంట్లోకి వచ్చింది. సెకండ్ పేమెంట్ వచ్చేసి మనం సేవ్ చేసిన అకౌంట్లోకి కాకుండా గోడల పేమెంటు మనం సేవ్ చేసిన అకౌంట్లోకి కాకుండా వాళ్ళకి సంబంధించిన ఆధార్ లింక్ అయిన అకౌంట్లోకి పడింది. ఏ పేమెంట్ అయినా ఆధార్ లింక్ అయిన అకౌంట్కి వేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. మూడో పేమెంట్ దేంట్లోకి రాకపోతే మీకు సంబంధించిన అన్ని అకౌంట్స్ చెక్ చేయండి, అప్పుడు తెలిసిపోతుంది. ఎట్లా పోస్ట్ ఆఫీస్ అకౌంటే కానీ, మీరు ఇన్యాక్టివ్లో ఉన్న అకౌంటే కానీ, లేకపోతే ఆధార్ లింక్ అయిన అకౌంటే కానీ, ఇట్లా మీకు సంబంధించిన అన్ని అకౌంట్లు చెక్ చేయండి, అందులో అయినా పడి ఉంటాయి. ఇట్లా జరుగుతున్నాయి. మనం సేవ్ చేసిన అకౌంట్లో కాకుండా వేరు వేరు అకౌంట్లో పడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న ఇండ్లన్నీ మా విలేజ్లో కడుతున్న ఇందిరమ్మ ఇండ్లే అండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే లైక్ చేయండి, ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లో. మీకు ఏ డౌట్ వచ్చినా మన ఛానల్లో వీడియో ఉంది. ప్లేలిస్ట్లో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్లేలిస్ట్లో వీడియో ఉంది, చూసేయండి. మీకు దేని మీదైనా వీడియో కావాలంటే కామెంట్ చేయండి, దాని మీద పాసిబిలిటీని బట్టి వీడియో చేస్తాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు తప్పకుండా నోటిఫికేషన్ వస్తుంది.